నీకు దివ్యమంగళం. మంగళం మంగళం బగలాముఖి మాతకు మంగళం. మంగళం మంగళం బగలాముఖి మాత నీకు దివ్యమంగళం. విశ్వాంబర మహామాయ విశ్వనేత్రధారి దేవి మంగళం బగలాముఖి మంగళం. విశ్వాంబర మహామాయ విశ్వనేత్రధారి దేవి విశ్వమాత భజే దేవి బగలాముఖి మంగళం. మంగళం మంగళం బగలాముఖి మంగళం. అభయహస్త మహాదేవి శివలింగధారిణి శివ పరమేశ్వరి బగలాముఖి. పిల్లలకి మంగళవారం, ఆడపిల్లలకి శుక్రవారం పసుపు కొమ్ములతో పూజలు జరగడం, వాటి రిజల్ట్ అనేది మాత్రం చాలా త్వరగా ఇమీడియట్గా అనుభవించిన వాళ్ళు నేను ఒకండి. కాబట్టి అది మీకు చెప్పగలుగుతున్నాం. ఆవిడ నిత్య ఆరాధన చేసుకుంటున్నాం. అలాగే ఆవిడ మమ్మల్ని ఇవన్నింటి కాపాడుతూనే ఉంది. దానికి ఎన్నో నిదర్శనాలు. ఈ అవకాశం ఇచ్చిన ఈవో మూర్తి గారికి, అమ్మవారికి ఎల్లప్పుడూ ఓం శ్రీ బగలాముఖి దేవి అయిన నమః. ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి మాత్రం నా జీవితం పురోభివృద్ధి చాలా బాగా జరుగుతోంది. అమ్మవారి ఆశీర్వచనాలు చాలా గొప్పగా ఉంటాయి. నేను ఎన్నో కష్టాల నుంచి బయటపడ్డాను అమ్మవారి దయ వల్ల. ఒక అమ్మ దగ్గరికి ఒక బిడ్డ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అంత ప్రేమగా ఉంటుంది. అసలు నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను అమ్మవారి విషయంలో. థ్యాంక్ యూ నరసింహ. బగలాముఖి అమ్మవారు దశమహావిద్యలో 8వ అవతారం. దశమహావిద్యలు అంటారు. అమ్మవారి మీద పాట రాయాలనే సంకల్పం ఇక్కడికి వచ్చాక నాకు ఈవో గారు అడిగారు, ఏమండి మీరు గంగాదేవి మీద 150 భక్తి గీతాలు రాశారు, డాక్టరేట్ అందుకున్నారు, మరి అలాగే మీరు బగలాముఖి అమ్మవారి మీద కూడా మంచి పాట రాయండి అని చెప్పి అడిగారు. ఫస్ట్గా మొట్టమొదటిసారిగా అమ్మవారికి మంగళహారతిలో అమ్మవారి యొక్క పరిపూర్ణమైన రూపాన్ని, అమ్మవారి యొక్క ఆయుధాలు, పానపాత్ర, అమ్మవారి కపాల మాల వీటన్నిటితో వర్ణించి అమ్మవారి మంగళహారత పాటని ఇదే దేవస్థానంలో పెద్దల చేత ఆవిష్కరింపడం జరిగింది. మొన్న వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి మేలుకొలుపు, చక్కటి మేలుకొలుపు గీతాన్ని తయారు చేయడం జరిగింది. అది బాలగాయకుడు ఆలా వృద్ధి మనోజ్ కుమార్ చేత పాడించడం జరిగింది. కానీ పూర్ణాహుతి అది అయిపోయిన 15 రోజుల్లోనే ఈ అమావాస్య హోమోత్సవం అనే విషయం నేను మర్చిపోయా. 4 రోజుల క్రితం ఈవో గారికి ఫోన్ చేశా. 4 రోజులేనండి, టైం ఉంది అన్నారు. నేను కొంచెం హెల్త్ బాగా అతి కష్టం మీద ఒక పూటలో పాట అయితే పూర్తి చేశా. నిన్న ఒక్కరోజే టైం ఉంది, పూర్తి అవుతుందా అవ్వదా అని టెన్షన్లో ఉన్నా. రికార్డింగ్లో కూర్చున్నాం. 12 గంటల సమయం పట్టింది. రాత్రి ఎప్పుడుకో లేట్ అవర్స్కి పాట పూర్తయింది. పూర్తయిన తర్వాత అయినా నాకు సంతృప్తి కలగల. పొద్దున్నే ఉదయాన్నే 8 గంటలకల్లా ఈవో గారికి పంపించా పాట. మీరు ఎలా ఉందో చెప్తే మనం దాన్ని ఇనాగరేట్ చేద్దామండి అన్నారు. ఈవో గారు 1కి 2 సార్లు అన్నారు, చాలా హాయిగా ఉందండి, అమ్మవారి పవళంపు సేవ, అమ్మవారి జోలపాట చక్కగా ఉంది. ఈ పాట విని అమ్మవారిని తలుచుకుంటూ నిద్రపోయే వాళ్ళకి అమ్మవారి స్వప్నంలో మంచి సాక్షాత్కారం చూపిస్తుంది. చాలా అద్భుతమైన పాట రాశారన్నారు. హడావుడిగా తయారు చేయడం అయింది ఆ పాట. ఇవాళ కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఈరోజు గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గారి చేత ఇనాగరేషన్ జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే వచ్చిన వాళ్ళు అమ్మవారిని నమ్ముకొని వస్తే మనం ఏం కోరికలు కోరుకోవసరంలా. మన కోరికలు అమ్మకి తెలుసు, మన బాధలు అమ్మకి తెలుసు. అమ్మ అంటే లోకాలను పాలించే తల్లి, ఆ పరమేశ్వరి మన కోరికలను చక్కగా తెరుస్తుంది. కష్టాల్లో ఉన్న వాళ్ళకి అమ్మవారు విముక్తి కలిగిస్తుంది. చందుల గ్రామంలో పుట్టడం ఒక సుకృతం పుణ్యం అయితే, తాడేపల్లి రాఘునారాయణ శాస్త్రి గారి ఇంటి వద్దనే మేము కూడా మా తరతరాలుగా మా తల్లిదండ్రులు కూడా నివసించటం ఒక గొప్ప వరంగా భావిస్తాం. అమ్మవారి లీలలో సంతానం లేని వారికి సంతానం కావచ్చు, కోర్టు వివాదాలతో ఆస్తిలో మరి నలిగిపోతూ ఆ తీర్పులు లేట్ అయితే వాళ్ళు వచ్చి కోరుకుంటే కూడా
అమ్మవారు త్వరితగతిన అవన్నీ కూడా వాళ్ళకి సమస్యల్ని తీర్చినటువంటివి చాలామంది భక్తులు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మాకు చాలా ఆనందకరంగా ఉంటుంది. తరతరాల చరిత్ర కలిగి అతి మహిమాన్వితమై స్వయంభూగా వెలిసి ఎన్నో మహిమలను చూపిస్తున్నటువంటి అమ్మవారి ఖ్యాతిని మా గురువు గారు ఘంటసాల నరసింహమూర్తి గారు ఈవోగా ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి ఖండాంతరాలు దాటి వెళ్ళిపోవడంతో పాటు అమ్మవారి శక్తిని మరి కలియుగ ప్రత్యక్ష దైవమైన అయినటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఔన్నత్యాన్ని, లీలల్ని, గొప్పతనాన్ని అన్నమాచార్యులు ఎలాగైతే ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారో మా గ్రామంలో వెలిసినటువంటి స్వయంభూగా వెలిసిన అమ్మవారి యొక్క లీలలు, ఆమె శక్తిని కూడా మా గురువు గారు ఎక్కువ మంది మరింత భక్తులకి చేరువయ్యేటట్టుగా ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమాలని రూపకల్పన చేయటం, వారి సారథ్యంలో మేము కూడా అమ్మవారి సేవలో తరిస్తూ ఉన్నాము. మరి 78వ అమావాస్య దివ్య హోమం, ఫస్ట్ సారి హోమానికి ఎంతమంది వచ్చారో తెలుసు, తర్వాత హోమానికి ఎంతమంది వచ్చారో తెలుసు. ఇదంతా కూడా అమ్మవారి మహిమలు చూపిస్తూ భక్తులని మేము అమ్మవారికి అప్లికేషన్ ఇవ్వటం వరకే మా వంతు. వాళ్ళ యొక్క కోరికలను తీర్చి, వాళ్ళ యొక్క కష్టాలను తీర్చి అమ్మవారు అనుగ్రహిస్తూ ఉన్నది. మేము మానసికంగా మీ అందరినీ చూసేటప్పుడు మేమేమనుకుంటామంటే, ఒక అమావాస్య వచ్చింది అంటే ఆ రోజే దీపావళి, ఆ రోజే సంక్రాంతి, ఆ రోజే పర్వదినం, ఆ రోజునే అన్ని పండుగలు కలిసి వచ్చినటువంటి ఆనందంగా ఉంటుంది మా గ్రామానికి మీరందరూ రావటం. ఒకటైతే రెండోది, మేము రెండో కోణంగా ఏం చూస్తానంటే, ఇంతమందికి అమ్మవారి యొక్క మహిమలు తెలిసి నిదర్శనమయ్యి వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగుని నింపింది మా అమ్మవారు. కాబట్టే వీళ్ళందరికీ కూడా నమ్మకం కుదిరి పదే పదే మా అమ్మవారిని అర్చిస్తూ ఉన్నారు అని సంతోషిస్తున్నాం. మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్షములు మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. శిష్యరికం చేయటం, మరి అందులోంచి ఈ స్థాయిలోకి రావడం, వారు గుంటూరు, అలాగే ఇప్పుడు తిరుపతి దగ్గర ఊరు శక్తిపీఠం, శ్రీ శక్తిపీఠం తిరుపతి సమీపంలో ఉంది, రాయి చెరువు. ఆ ప్రాంతంలో ఒక పీఠాన్ని ఏర్పాటు చేయడం, ఆ పీఠంలో ఈ దశ మహావిద్యలకు సంబంధించినటువంటి అన్ని రకాల పూజా కార్యక్రమాలు, ప్రతిష్టలు, యాగాలు, యజ్ఞాలు ఇవన్నీ కూడా జరుపుతున్నారు. ఇటీవలనే కొద్ది రోజుల క్రితమే వారు కూడా బాలస్వామికి శిష్యరికం ఇచ్చి దీక్ష ఇచ్చి బాలస్వామిని కూడా ఆ పీఠానికి అధిపతిగా చేశారు. అలాగే ఎందుకు చెప్తున్నానంటే, ఈ దశ మహావిద్యలలో బగళాముఖి అమ్మవారిని గత 30-40 సంవత్సరాల క్రితం గుర్తించిన మహనీయులు ఎవరయ్యా అంటే సిద్ధేశ్వరానంద స్వామి వారిని అని చెప్పాలి గట్టిగా. వారు దీంతో పాటుగా కాళీ ఉపాసన, చిన్నమస్త ఉపాసన అలాగే అనేకం చేశారు. అందులో ఈ బగళాముఖి ఉపాసనగా చేయటం, దానికి సంబంధించినటువంటి విషయాలు సేకరించడం, వారు కూడా ఒక పుస్తకాన్ని రాశారు. బగళాముఖి అమ్మవారికి సంబంధించినటువంటి కవచం కానీ, అర్గళం కానీ అట్లా వాటికి సంబంధించిన పుస్తకాలు కూడా రాశారు. అటువంటి మహనీయుల యొక్క స్మరణ ఈ సమయంలో చేసుకోవడం ద్వారా మనందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. జయ హో మాత, జయ హో జయ హో. నాడు ఏం చేయమంటా ఉన్నారు.
कृष्णपक्षे अमायां वासरः बृहस्पतिवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ श्रीपरमेश्वरमुद्दिश्य श्रीपरमेश्वरप्रीत्यर्थं श्रीमां श्रीमतः परमशिवगोत्रोद्भवति श्रीबगलामुखी पराम्बिका प्रीत्यर्थं गौतमसगोत्रोद्भवस्य नरसिंहमूर्तिशर्मानामधेयस्य सहकुटुम्बानाम् आयुष्याभिवृद्ध्यर्थम् అందరూ కూడా ఎవరి యొక్క గోత్రము పేరు వారి మనసులో చెప్పుకోండి. మీ భక్తులందరూ కూడా సమర్పించినటువంటి గోత్రనామముల్ని మా దేవస్థానం పండితులు ఒకరు చెబుతున్నారు. చక్కగా మీరందరూ కూడా ఎవరి యొక్క గోత్రము పేరు వారి మనసులో చెప్పుకోండి. సర్వేషాం భక్తజనానాం గోత్రోద్భవస్య మీ గోత్రం చెప్పుకోండి. నామధేయస్య సహకుటుంబానా మీ కుటుంబ సభ్యుల పేర్లన్నీ చెప్పుకోండి. చెప్పండి అందరూ కూడా. నేను చెప్పేటువంటి ఈ సంకల్పాన్ని చక్కగా చదువుతూ ఉండండి. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్న వారు అలాగే పరోక్షంగా మా దేవస్థానం యొక్క యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తున్న వారందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకొని చెప్పేటువంటి సంకల్పాన్ని చెబుతూ ఉండండి. చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ శరీరే వర్తమాన ఆవాహిత సకల విధ దుర్దోష నివారణార్థం సమస్త శత్రూణాం నిర్మూలన సిద్ధ్యర్థం సర్వవిధ ప్రయోగబాధ పరిహారార్థం యుక్తగండ ప్రయాణగండ జలగండ దుర్ఘటనగండ ప్రాణగండాది సమస్త గండదోష నివారణార్థం సకల విధ మంత్ర యంత్ర తంత్ర విష శల్య మూలిక చూర్ణ ప్రయోగ అభిచారక ప్రయోగ క్రియాది జనిత దోష నివారణార్థం మమ గృహేషు సమస్త కుటుంబ సభ్యానాం సుఖ సంతోషకర జీవన యోగ్యత సిద్ధ్యర్థం మమ గృహేషు వ్యాపారేషు సకల విధ నరఘోష బంధుజన ఘోష శత్రుఘోష మిత్రఘోష అధికార ఘోష అనధికార ఘోష ఇత్యాది సకల విధ నరదృష్టి నివారణార్థం న్యాయస్థానేషు సభాస్థానేషు స్తంభిత కార్యేషు విజయ సిద్ధ్యర్థం మమ సంతానస్య విద్య ఉద్యోగ వివాహ విషయేషు అభివృద్ధి సిద్ధ్యర్థం జాతకరీత్యా సమస్త కుజ సంబంధ దోష నివారణ ద్వారా శీఘ్రమేవ పాణిగ్రహణ
योग्यत सिद्ध्यर्थं महाकाली महालक्ष्मी महासरस्वती त्रिशक्तिरूपिणी श्री बगलामुखी देवता परिपूर्ण अनुग्रहेण मम మనోభీష్ట సిద్ధ్యర్థం. చక్కగా మీ మనసులో అనుకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో అది ఒకసారి చెప్పుకోండి. మరి మీ అంతా గమనించారు. నోరు నారాయణమూర్తి గారు చప్పట్లు కొట్టండి. తెలిసిందా తెలియలేదా? గమనించారా గమనించలేదా? వారు నాలాగే కూడా నల్లగా ఉంటారు, కానీ వారి వాక మాత్రం తెల్లగా ఉంటుంది. అది వినాలి అంటే మీతో పాటు నేను కూడా సిద్ధంగా ఉన్నాను. మొట్టమొదట అమ్మవారి యొక్క అమ్మల గన్నయ్యమ్మ పద్యంతో అమ్మవారిని ప్రార్థిస్తూ తదుపరి కార్యక్రమాన్ని మనం ముందుకెళ్దాం. శ్రీమాత్రే నమః. అందరూ పెద్దగా అనండమ్మ. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఈ లోకాన్నన్నిటినీ కాపాడగలిగినటువంటిది జగజ్జనని అమ్మవారిని. మనల్ని కనినటువంటి అమ్మని జనని అని పిలుస్తారు. మనల్ని కనినటువంటి అమ్మని జనని అని పిలుస్తారు. అండాండ పిండాండ బ్రహ్మాండములను కనినటువంటి ఆమెని జగజ్జనని అని పిలుస్తారు. జననికి జగజ్జననికి ఉన్నటువంటి తేడా అది. అండాండములు అంటే అండములలో నుంచి పుట్టినటువంటి జీవులు, అంటే గుడ్డులో నుంచి చేపలు కానీ పక్షులు కానీ ఇవన్నీ. పిండాండములు అంటే మనం అమ్మ పొట్టలో రక్తపు ముద్దలాగా ఉంటాం, అందుకని మనల్ని పిండాండం అంటారు. బ్రహ్మాండము అంటే సూర్యుడు చంద్రుడు అనంతమైనటువంటి గగనాల ఈ రాశి మొత్తాన్ని బ్రహ్మాండం అంటారు. ఎవరైనా సరే నేను మీకు కనపడుతున్నాను అంటే కనపడకలేదు, కానీ మా అమ్మ ఒక ఆమె ఉన్నది. మీకు కనపడకపోవచ్చు, ఇప్పుడు లేదు. అయితే ఏ వస్తువైనా మన కంటికి కనపడుతున్నది అంటే సృష్టించేటువంటి వస్తువు ఉన్నది. అండాండ పిండాండ బ్రహ్మాండములను సృష్టించినటువంటి అమ్మ నమస్కారం చేయండి. అందరికీ తెలిసినటువంటి పద్యం, పుణ్యమైన పద్యం. ఈ పద్యాన్ని వినటం చేతనే కష్టములు పోతాయి, పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు అవుతాయి, సత్సంతానం కలుగుతుంది. చాలా గొప్పది. కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రజల నాలుక మీద తాండవం చేసే పుణ్య దివ్య మహోన్నతమైనటువంటిది. ఈ పద్యంలో అమ్మ 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 అని వస్తుంది. అంటే ఎన్నిసార్లు వస్తుంది అంటే 10 సార్లు వస్తుంది. 10 సార్లు అమ్మ వచ్చింది అంటే దశమహావిద్యలలో ఈ బగళాముఖి అనేటువంటి ఆమె ఒకటి ఉంటుంది. దశమహావిద్యలు అంటారు వీటిని. శాక్తేయం, శక్తికి సంబంధించినటువంటి ఉపాసన అన్నమాట. అందుకని అందరూ కూడా ఒక్కసారి అలా చేతులు జోడించండి. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి నిత్సుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఈ ఒక్క మాట చెప్పి మృత్యుకులకి ఇస్తాను. సంపదల్. ఈ పద్యాన్ని ఎవరైతే చదువుతున్నారో రోజు మహామంత్రానుష్ఠానాన్ని జపించినంత పుణ్యం వస్తుంది. ఈ చివరలోనే ఉన్నాయి మంత్రాలన్నీ. బీజాక్షరములు మహత్వం అంటే 4 మాటలు అన్నారు అక్కడ. మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపదల్. మహత్వము, మహిమ కలిగినటువంటి అక్షరం. ఈ భూమిపై ఈ సృష్టిలో ఏ అక్షరము అంటే మహిమ కలిగినటువంటి అక్షరము ఏది అంటే ఓంకారం. ఓంకారాన్ని తప్ప ఇక మహిమ కలిగిన అక్షరం లేదు. అమ్మతో సమానమైన దేవత లేదు, గాయత్రీ మంత్రంతో సమానమైనటువంటి మంత్రం లేదు, ఓంకారంతో సమానమైనటువంటి అక్షరము లేదు. కనుక మహత్వము అంటే ఓంకారం. కవిత్వము యొక్క అంటే సరస్వతి. కవిత్వానికి కవితకి మాటలకు అధిదేవత ఎవరు అంటే సరస్వతి. సరస్వతి అమ్మవారి యొక్క బీజాక్షరం ఐంకారం. మహత్వ, కవిత్వ, పటుత్వము అంటే శక్తి. శక్తి యొక్క దివ్యమైనటువంటి బీజాక్షరం హ్రీంకారం.
సంపదల్, సంపదలు అంటే లక్ష్మి. సంపదలకు సంబంధించినటువంటి బీజాక్షరం ఏది అంటే శ్రీంకారం. నమస్కారం చేయండి. ఓంకార, ఐంకార, హ్రీంకార, శ్రీంకారమన్నమాట. ఓం ఐం హ్రీం శ్రీం అనేటువంటి పుణ్యమైనటువంటి బీజాక్షరములతో కూడి ఉన్నటువంటిది కనుక ఓంకార స్వర మంగళాచరణ మంత్రోన్మధ్యన్ మహాసుందరీ ఐంకారోదిత సామగాన రస సత్యానంద రత్నాంబరీ హ్రీంకారోజ్వల బీజ సంపుటల సత్ప్రేమైక విద్యాధరీ శ్రీంకారో పరిశంకరీ సుఖకరీ శ్రీ బగళాముఖీశ్వరీ. చెప్పండి, అందరూ కూడా మీ మనసులో సంకల్పం చెప్పుకున్నారు కదా, చెప్పండి. అన్యోన్య భక్తజన సహాయేన వివిధ ఫల పుష్ప ద్రవ్య సహిత ఆషాఢమాస గురుపుష్య యోగ మహాపర్వణి ప్రదోషకాల సమయే బగలాముఖి దేవత అర్చన పూర్వక హోమాఖ్యం కరిష్యే. చక్కగా అమ్మవారి నమస్కారం చేసుకుంటూ ఉండండి. మనం కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాము. భజంత్రీలు ఓం వికటాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం శ్రీకుమారగురవే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి. దీపం దర్శయామి. సత్యం దర్శన వరిహించామి. అమృతమస్తు. మధవ్యోధానీతి ఏకథా బ్రహ్మణోపహరతి ఏకథైవ యజమానః యుక్తేజో దధాతి. మహాగణాధిపతయే నమో నమః. కర్పూర ఆనంద దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. గజానన మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ కి. ఓం సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజగన్నకః ధూమకేతుర్గణాధ్యక్షः ఫాలచంద్రో గజాననः. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి. సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. తన్నో దంతిః ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. పాదారవిందయోః వేదోక్తవన దివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షగణాధిప. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఛత్రయామరాది సర్వోపచార పూజాం సమర్పయామి. యస్య స్మృత్యాజనామో ఇదవ పూజా క్రియాదిషు
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపా అనయా ధ్యానవాహనాది షోడశోపచార పూజయా జవసన్ వేద్య భగవాన్ ధ్రువాత్మక సర్వం శ్రీ మహాగణపతి సుప్రీతాద ప్రసన్న వరదో భూత్వా ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్త్వతే భవంతో బ్రువంతో ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి అర్థం వచ్మి అవత్వం మాం అవశ్రోతారం అవధాతారం అవపశ్చాత్తాతో అవోత్తరాత్తాతో అవచోర్ధ్వాత్తాతో సర్వతో మాం పాహి పాహితమంతాత్ త్వమానందమయస్త్వం బ్రహ్మమయః త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి సర్వం జగతి తంత్వత్తో జాయతే సర్వం జగతి తంత్వయ లయమేష్యతి త్వం భూమిరాపో నలో నిలో నభః త్వం గుణత్రయాతీతః త్వం కాలత్రయాతీతః త్వం శక్తిత్రయాత్మకః త్వం బ్రహ్మాస్త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వమగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాత్వం బ్రహ్మభూర్భువస్సు వదో అనుస్వారః పరదరః తారేణ రుద్ధం గకారః పూర్వరూపం అనుస్వారశ్చాంత్యరూపం నాదస్సంధానం సైషా గణేశి విద్యా నిదృగాయత్రీ ఛందః ఓం గం గణపతయే నమః తన్నో దంతిః ప్రచోదయాత్ మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు. సమర్పయామి నమస్కరోమి. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ్. మాతా మహారాజ్ఞీకి బగళాముఖి మాతకు అభివృద్ధి సిద్ధ్యర్థం సకల కార్యేషు విజయ సిద్ధ్యర్థం శ్రీ బగళాముఖి దేవత ప్రీత్యర్థం లలిత సహస్రనామ అర్చనం కరిష్యే. ధ్యానం అరుణాం కరుణాం తరంగితాక్షీం శ్రీ బగళాముఖి స్వరూప వైవాహిక కామేశ్వరీ దేవ్యై నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. శ్రీ బగళాముఖి స్వరూప వైవాహిక కామేశ్వరీ దేవ్యై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. శ్రీ బగళాముఖి స్వరూప వైవాహిక కామేశ్వరీ దేవ్యై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. శ్రీ
బగళాముఖీ స్వరూప వైవాహిక కామేశ్వరీ దేవ్యై నమః యజ్ఞసూత్రం సమర్పయామి. శ్రీ బగళాముఖీ స్వరూప వైవాహిక కామేశ్వరీ దేవ్యై నమః పరిమళ స్త్రీ చందనం సమర్పయామి. శ్రీ బగళాముఖీ స్వరూప వైవాహిక కామేశ్వరీ దేవ్యై నమః గంధస్యోపరి అలంకరణార్థం సౌభాగ్య ద్రవ్యాన్ని సమర్పయామి. సౌభాగ్య దేవ్యై నమః హరిద్రాచూర్ణం సమర్పయామి. దేవ్యై నమః కుంకుమ విలేపనం సమర్పయామి. కర్దమేన ప్రజా భూతా మయి సంభవ కర్దమ. శ్రీ బగళాముఖీ స్వరూప వైవాహిక కామేశ్వరీ దేవ్యై నమః అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. చక్కగా అందరూ ఓం శ్రీమాత్రే నమః, ఓం బగళాముఖీ దేవి నమః నవ్వుడు అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉన్నది. ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమన్సింహాగణేశ్వరి చిదగ్నికుండ సంభూత ఉద్యద్వారసహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప భాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల చంపకాశోక పున్నాక సౌగంధికల సత్కజ కురివిందమణి శ్రేణీ కనత్కోటి రమండిత వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరివాహ జలన్మీన ఫలోచన కదమ్మ మంజరి క్లుప్త కన్నపూర మనోహర తాటంగయుగలి భూత తపనోడుపమండల శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర అనాకళిత సాదృశ్య శుభక స్త్రీ విరాజిత కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత గంధర కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపణస్తని లాభ్యాలవాల రోమాణత ఫలకుజద్వయీ అరుణార్ణ కౌస్త్రంబ వస్త్రభాస్వత్కటీతటీ రత్నకింకిణికారం యరచనా దామభూషిత ఇంద్రగోపరిక్షిప్త స్మరతు గుణాభజంగిక గోడగుల్భాకూర్మపృష్ట జయిష్ట ప్రపదాన్విత సింజానమణి మంజీర మండిత స్త్రీపదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్యసేవతి సుమేరమత్ మంగళం కుంకుమరాగా శోభిని కదంబ వనవాసిని మంగళకర మాతవు దివ్య మంగళం. మంగళం మంగళం బగలాముఖి మంగళం. ఓంకార రూపిణి శ్రీచక్రవాసిని సౌభాగ్యదాయి మాత నీకు మంగళం. మంగళం మంగళం బగలాముఖి మాతకు మంగళం. మంగళం మంగళం బగలాముఖి మాత నీకు దివ్య మంగళం. పరతంత్ర స్తంభిని పరతంత్ర ఛేదిని
శత్రు సంహారిణి అమ్మ మంగళం. మంగళం మంగళం బగలాముఖి మంగళం. ప్రేత పిశాచాది అసుర శక్తి నాశని భోగ భాగ్యదాయిని తల్లి మంగళం. మంగళం మంగళం బగలాముఖి మంగళం. కామ క్రోధ వర్జితాయ కలువ కనుల వాసిని కామితార్థ ప్రదాయని బగలాముఖి మంగళం. మంగళం మంగళం ముఖ్యరధారి మహాదేవి ముక్కంటేశ్వరి ముక్తేశ్వరి నీకు మంగళం. అమ్మ మంగళం అమ్మ మంగళం బగలాముఖి తల్లి నీకు దివ్య మంగళం. కదా ఇది వరుస పెట్టు ఆవాహన అష్టభైరవ అర్చన కార్యక్రమాలు జరిగి ఉన్నవి. తదనంతరం హోమ కార్యక్రమంలోకి ప్రవేశం చేస్తున్నాము. అందరూ చెప్పండి. మహాకాళి మహాలక్ష్మి అడగడానికి దోషంతో ప్రార్థన చేస్తాము. ఇప్పుడు అందరూ కూడా దోషం పెట్టి ప్రార్థన చేద్దాం. ఓం చత్తారి శృంగాత్రయో అస్య పాదాత్మే శీర్షే దత్తహత్వాదో అస్య త్రిధావద్ధో వృషభోరో రవీతిమో దేవో మధ్యాగం ఆవివేశ సప్తహస్తశ్చతుశృంగం సప్తజిహ్వాద్విశీర్షికః త్రివాత్ప్రసన్నవదనస్సుఖాసీనస్సుచిస్మితः स्वाहांत दक्षिणे पार्श्वे देवीं वामे तथान्तथा बिभ्रदक्षिण हस्ते तुषित्रिमन्नं तुजं ध्रुवं तोमरं यजं वामेर्भृतपात्रं धारयन् मेषारूढं जितावद्भङ्गोरवर्णं महोजसम् ओमद्भयं लोहिताक्षं भक्ताद्भिः सर्वकामदम् आत्माभिमुखमासीनमेवं ध्यायेद्धुताशनम् అట్లయే నమః ప్రార్థనపరమనమస్కారం సమర్పయామి. తొలుతగా ఎలాగైతే గణపతి పూజ చేసుకొని మనం ప్రారంభం చేశామో అలాగే హోమ కార్యక్రమంలో కూడా తొలుతగా హోమం జరుగుతుంది. చక్కగా అందరూ గణపతయే నమః గణపతయే నమః అనుకుంటూ గణపతి నామస్మరణ చేసుకోనండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్రౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. బాటిల్ తీసుకురాబో.
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. స్వాహా స్వాహా. నమో ప్రాణపతయే నమో గణపతయే నమో గణపతయే ఏకదంతాయ విఘ్నవినాశినే సమసుతాయ శ్రీప్రదమూర్తయే నమః స్వాహా. లక్ష్మీ గణపతయ ఇదం నమః. జయ బోలో గణేష్ మహారాజ్కి. అడగడానికి దోషంతో ప్రార్థన చేస్తాము. ఇప్పుడు అందరూ కూడా దోషం పెట్టి ప్రార్థన చేద్దాం. ఓం చత్తారి శృంగాత్రయో అస్య పాదాత్మే శీర్షే సప్తహస్వాదో అస్య త్రిధావద్భో వృషభోరో రవీతిమో దేవో మధ్యాగం ఆవివేశ సప్తహస్తశ్చతుశృంగः సప్తజిహ్వాద్విశీర్షికः త్రిపాత్ ప్రసన్నవదనస్సుఖాసీనస్సుచిస్మితः స్వాహాంత దక్షిణే పార్శ్వే దేవీం వామే స్వధాంతథా బిభ్రదక్షిణహస్తే తుషిత్విమన్నం తుజం ధ్రువం తోమరం యజం వామేర్భృతపాద్రంతధారయన్ మేషారూఢం జటావద్భంగోరవర్ణం మహోజసం ఓమద్భయం లోహితాక్షం భక్తాగ్నిః సర్వకామదం ఆత్మాభిముఖమాసీనమేవం ధ్యాయేద్ధుతాశనం. అట్నయే నమః. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. తొలుతగా ఎలాగైతే గణపతి పూజ చేసుకొని మనం ప్రారంభం చేశామో అలాగే హోమ కార్యక్రమంలో కూడా తొలుతగా హోమం జరుగుతుంది. చక్కగా అందరూ గణపతయే నమః గణపతయే నమః అనుకుంటూ గణపతి నామస్మరణ చేసుకోదండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. బాటిల్ తీసుకురాకు. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. స్వాహా స్వాహా. నమో ప్రాణపతయే నమో గణపతయే నమో గణపతయే ఏకదంతాయ విఘ్నవినాశినే సమసుతాయ శ్రీప్రదమూర్తయే నమః స్వాహా. లక్ష్మీ
ప్రవచనకర్తలు అనేక మంది ఆలయానికి విచ్చేయడం ద్వారా అమ్మవారి యొక్క గొప్పతనం ఏంటో అందరికీ తెలుస్తోంది. మరి ఈ సందర్భంగా నారాయణమూర్తి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చప్పట్లు కొట్టండి ఒకసారిగా. ఎందుకంటే ఆయనకి పూలదండ అక్కర్లేదు, డబ్బులు అక్కర్లేదు ఆయన, కానీ చప్పట్టుతో మాత్రం చాలా సంతోషపడతాడు ఆయన మహానుభావుడు. అలాగే ప్రతి కార్యక్రమంలో కూడా మాకు చేదోడు బాధలుగా ఉండేటువంటి నాదస్వర విజయలక్ష్మి నాదస్వర బృందం బాపట్ల వారు కూడా తమ యొక్క బృందంతో మేమిచ్చేటువంటి పారితోషికం చాలా స్వల్పమైనా సరే అమ్మవారి మీద భక్తి యుక్తులతో ప్రతి నెల కూడా మిస్ అవ్వకుండా ఎన్ని కార్యక్రమాలు సరే ఉన్నా సరే వస్తున్నారు. అలాగే మా వేద పండిత బృందం కూడా మరి మీరు గమనించారు, వాళ్ళు ఎంత వర్షం ఉన్నా సరే తడుస్తూ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వారు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈరోజు మన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరి గౌరవనీయులు జస్టిస్ దుప్పల వెంకటరమణ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వయంగా అమ్మవారి హోమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారికి కూడా మా దేవస్థానం తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తూ తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించవలసిగా కోరుతున్నామండి. చెప్పండి. మమ కుజ సంబంధ దోష నివారణార్థం సమస్త సర్పదోష పరిహారార్థం సుబ్రహ్మణ్య హవనం కరిష్యే. భుజదోషం ఉన్నది, బుద్ధులు ఎట్లా ఉంటాయంటే భార్యాభర్తలు పోట్లాడుకుంటూ ఉండడం, పిల్లలు దరిద్రంతో బాధపడడం, పెళ్లిళ్ళు కావాల్సిన సమయంలో పెళ్లిళ్ళు కాకుండా ఆలస్యం అవడం, ఈ గర్భస్థమైనటువంటి దోషాలు ఇవన్నీ ఉంటే భుజదోషం ఉన్నట్టు. ఆ దోషాలన్నీ ఇప్పుడు ఇక్కడ చేసేటువంటి కార్యక్రమం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తొలగిపోయి ఆయు ఆరోగ్య పుత్ర పౌత్ర ధన ధాన్య సమృద్ధి కలుగుతుంది. పుష్యమే నక్షత్రం అలాగే పునర్వసు నక్షత్రంతో కూడినటువంటి గురువారం అమావాస్య సందర్భంగా ఇందాక ప్రవచనకర్తలు నారాయణమూర్తి గారి విషయాలు చెప్పారు. కుజ సంబంధ దోషాలు తొలగిపోవాలని అధర్వణ వేదంలో చెప్పినటువంటి సర్పసూక్త పారాయణ పూర్వకంగా సుబ్రహ్మణ్య హవం జరుగుతోంది. చాలా చాలా విశేషమైన కార్యక్రమం. ప్రతి ఒక్కరు కూడా గమనించి శ్రద్ధతో ఈ కార్యక్రమం మీద దృష్టి పెట్టి మీ యొక్క సమస్యను పరిష్కారం చేయవలసిగా కోరుతూ ఆ అమ్మవారి అనుగ్రహం పొందండి. జ్ఞాపకం లేవా? కొత్తవి జ్ఞాపకం లేవా? టిష్యూ పేపర్ ఇంకోటి పక్కన పల్లెంతో అడుగులే పడ్డా తేషాం సంహన్నో అక్షాణయధేరం హర్యందధాత్వా సహస్రశృంగో వృషభో యస్సముద్రాదురాజరతో తేనా సహస్యేన వయం నిజనాన్ స్వాపయామో స్వాహా రోష్ఠే శయామహ్యే శయానారీర్యాస్తల్పశీవరీః స్త్రియో యా పుణ్యగంధాస్తాః సర్వా స్వాపయామో స్వాహా స్వప్న పక్కకు వచ్చేయండి మీరు, పక్కకు వచ్చేయండి. అజగదో నామ సర్ప సర్పిణ విశో మహాన్ తస్మిన్ పక్కన సర్ప సర్పో అజగర సర్పిణ విశో మహాన్ తస్య సర్పాత్ సింహస్తస్య గాధవశేమహి స్వాహా పాలిపో నామ సర్పో నమనాగతహస్సఫనః యమునా ప్రదేహతో జాతో యో నారాయణః స్వాహా యది కాళికదూతశ్రీనిధి కాళికాభయాత్ జన్మభూమవది భ్రాంతో నిర్విశో యాది కాళిక స్వాహా యశస్కరం బలవంతం ప్రభుత్వం సమేపరాజ్యాధిపతిర్బభూవ సంకీర్ణనాగాశ్వపతిర్నరాణాం మంగళ్యం తదరం దీర్ఘమాయుః తత్కోటకో నామ సత్కో జ్యోతిష్
पुष्टे विशौच्यते तस्य सर्पस्य तत्पत्वं तस्मै सर्प नमोऽस्तु ते स्वाहा नमोऽस्तु सर्पेभ्यो ये के च पृथिवीमनो ते अन्तरिक्षे निर्विनेभ्यः सर्पेभ्यो नमः स्वाहा ते दोरोजने दिवो ये वा सूर्यस्य रश्मिषो येषामप्सु कृतन्तेभ्यः सर्पेभ्यो नमः स्वाहा यायशवो यातु धारानाये वावनत्वते कुम्रणो युवावते शुशेरते तेभ्यः सर्पेभ्यो नमः स्वाहा तत्पुरुषाय विद्महे महावीराय धीमहि तन्नः षण्मुखः प्रचोदयात् ओम श्रीरसमायतैः कालेर्हर्त्वमा भजन्त्रेण याहि सहस्रयुग अग्निर्विभ्राष्टिवसनः वायुस्वेदशिखद्रवः संवत्सरो विशोवर्णैः कृत्यास्ते रुचरास्तव सुब्रह्मण्यो सुब्रह्मण्य भगवान के नागेंद्र स्वामी के హవనం జరుగుతుంది. మీరు గమనించినట్లయితే హోమానికి ఉత్తరం వైపున గోమయంతో 8 మంది అష్టభైరవుల్ని ఇంతకు క్రితమే మనం ఆవాహన చేసుకుని ఉన్నాము. జరిగేటువంటి హోమ యొక్క రక్షణార్థం వారు ఉత్తరం వైపున ఉంటారని చెప్పనని మనకి హోమ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మహనీయులు కపిలేశ్వరానందగిరి స్వామి వారు చెప్పి ఉన్నారు. వారు చెప్పిన ప్రకారముగా మనం ఆవాహన కార్యక్రమం జరుపుకుంటూ అటువైపు అష్టభైరవులకి స్థానం నిలయముగా అటు పక్కన ఎవరూ కూర్చోకుండా అష్టభైరవులకి ఆ స్థానాన్ని కల్పించాము. జరిగేటువంటి హోమ యొక్క రక్షణార్థం వారు అక్కడ ఉంటారని చెప్పారు. భైరవుడు స్వామి కాల భైరవుడన్నా అష్టభైరవుడు, ఈ కాల భైరవుడే అష్టభైరవుడు శివాంశ సంభూతుడైనటువంటి వాళ్ళు ఒక్కసారి మనసారా నమస్కారం చేసుకోండి. శోక మోహ దైన్య లోక కోపతాపనాశనం. శోకము లేదు, ఇక నుంచి దీనభావం లేదు, మోహం లేదు. ఇక మీ గౌరవరికి ఇంటికి వెళితే కోపమే రా. మెల్లగా చక్కగా అందంగా మాట్లాడతాను కలిగించి ఆ కోపతాపాలన్నీ పోయి ఆనందాన్ని కలిగించే పుణ్యమైనటువంటి స్వామి భైరవ స్వామి. ఓం శూలహస్తాయ విద్మహే శ్వానవాసాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్ స్వాహా. ఓం శూలహస్తాయ విద్మహే శ్వానవాసాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్ స్వాహా. ఓం శూలహస్తాయ విద్మహే శ్వానవాసాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్ స్వాహా. ఓం అసితాంగ భైరవాయ నమో నమః. ఏంటో చాలా వస్తున్నాడయ్యా, చెక్ చేయమన్నాడయ్యా. ఇంకా అవలే ఇదే దీని సంగతి. భైరవాయ నమో నమః స్వాహా. ఓం ఇదే లైవ్ చెక్ చేయమంటున్నారు. ఓం క్రోధన భైరవాయ నమో నమః స్వాహా. ఓం భీషణ భైరవాయ నమో నమః స్వాహా. ఓం కపాల భైరవాయ నమో నమః స్వాహా. ఓం ఉన్మత్త భైరవాయ నమో నమః స్వాహా. ఓం సంహార భైరవాయ నమో నమః స్వాహా. తదనంతరం వారాహి అమ్మవారి హోమ కార్యక్రమం జరుగుతుంది. మనకి ఆషాఢ మాసం ప్రారంభంలోనే 9 రోజులు మన దేవస్థానంలో వారాహి నవరాత్రములు అత్యంత వైభవపేతముగా జరుగుతాయి. ప్రతిరోజు అమ్మవారికి విశేష అలంకరణ, ఆయా అలంకరణ సంబంధించిన హోమ కార్యక్రమాలు, తదనంతరం మహామంగళ పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవపేతంగా ఈ సంవత్సరం ఎక్కడా జరగని విధంగా మన దేవస్థానంలో జరిగినవి. ఇప్పుడు అటువంటి వారాహి అమ్మవారి యొక్క హోమ కార్యక్రమం ప్రారంభం చేసుకుంటున్నాము. దివ్యమైనటువంటి రాజరాజేశ్వరి భువనేశ్వరి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి సేనా నాయకులు
పుష్యసీమను కలిగించి ఆనందాన్ని కలిగించే అమ్మవారి యొక్క దివ్య హోమం వారాహి హోమం. చెప్పండి. మమ సకల విధ వైరి నివారణ ద్వారా సర్వజన మిత్రత్వ సిద్ధ్యర్థం భూసంబంధ వ్యవహారేషు విజయ సిద్ధ్యర్థం వారాహి హవనం కరిష్యే. వృత్తి వ్యాపారాలన్నీ కూడా నవంబర్ నుంచి మరి ఉన్నతంగా ఉద్భవంగా శోభిల్లాలని మరొక మారు కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించండి. ముందు వాళ్ళు పంపించాక వాళ్ళు పంపిస్తాను. ఇది కాదు ఇందాక వీడియో చూసావా? మాట్లాడమే ఇదా చక్షుర్ముఖగతి నిర్వాస్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు ఐం గ్రౌం ఐం ఠః 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 హుం ఫట్ స్వాహా వరాహి దేవ్యా ఇదం నమః. నమస్కారం అమ్మా. అమ్మా ఖాళీగా ఉన్నారమ్మా? ఒక్కసారి వీడియో కాల్ చేయమంటారా? అమ్మవారి హోమం జరుగుతోందమ్మా. ఓం మహిషధ్వజాయే విద్మహే దండహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ స్వాహా. కాదయ్యా, సిద్దిపేట సిపి. ఓం ఐం గ్లోం ఐం వారాహి దేవ్యే నమః స్వాహా. ఓం ఐం గ్లోం ఐం వారాహి దేవ్యే నమః స్వాహా. ఓం ఐం గ్లోం ఐం ఓం నమో భగవతే వార్తాళే వార్తాళే వారాహే వారాహే వరాహముఖే వరాహముఖే ఐం గ్లోం ఐం అంధే అంధిని నమః రుంధే రుంధిని నమః జృంభే జృంభిని నమః మోహే మోహిని నమః స్తంభే స్తంభిని నమః ఐం గ్లోం ఐం సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్చిత్త చక్షుర్ముఖగతి జిహ్వాస్తంభనం గురు గురు శీఘ్రం వశ్యం గురు గురు ఐం గ్లోం ఐం ఠః 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 హుం ఫట్ స్వాహా వారాహి దేవ్యా ఇదం నమః. ఓం ఐం గ్లోం ఐం ఓం నమో భగవతే వార్తాళే వార్తాళే వారాహి వారాహి వరాహముఖే వరాహముఖే ఐం గ్లోం ఐం అంధే అంధిని నమః రుంధే రుంధిని నమః జృంభే జృంభిని నమః మోహే మోహిని నమః స్తంభే స్తంభిని నమః ఐం గ్లోం ఐం సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్చిత్త చక్షుర్ముఖగతి జిహ్వాస్తంభనం గురు గురు శీఘ్రం వశ్యం గురు గురు ఐం గ్లోం ఐం ఠః 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 హుం ఫట్ స్వాహా. సర్వం శ్రీ యజ్ఞేశ్వర అర్పణమస్తు. ఇప్పుడు బగలాముఖి అమ్మవారి హోమ కార్యక్రమంలో ప్రవేశిస్తున్నాము. అందరూ కూడా చెప్పండి. మరి ఈ న్యాయమూర్తి న్యాయాధిదేవత సమస్యల నుండి గట్టెక్కించేటువంటి తల్లి ఎవరయ్యండి? బగలాముఖి అమ్మవారు. అటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసి మనందరికీ కూడా ఆమె అనుగ్రహాన్ని అనుగ్రహించాలని కోరుకుంటూ శ్రీ బగలాముఖి అమ్మవారి దివ్య హోమ కార్యక్రమాన్ని మా వేద పండితులు ప్రారంభం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా మీకు ఇచ్చిన ద్రవ్యం ఎలా చెప్పాలో చెప్పు.
వేయండి. చెప్పండి. శ్రీ బగలాముఖి దేవత అనుగ్రహేణ మమ సమస్త దృష్టిదోష నివారణ ద్వారా స్తంభిత కార్యేషు విజయ సిద్ధ్యర్థం మమ చింతిత మనోరథ ప్రాప్త్యర్థం బగలాముఖి హవనం కరిష్యే. సాధ్యమైనంత వరకు అలాగే ఉంటే కనుక అలాగే పట్టుకొని చక్కగా మీ మనసులో కోరిక చెప్పుకుంటూ ఓం బగలాముఖీదేవి నమః, ఓం బగలాముఖీదేవి నమః అనుకుంటూ అమ్మవారి నామస్మరణ చేస్తుండండి. అమ్మవారి యొక్క శాస్త్ర మంత్రపూర్వకమైనటువంటి హోమ కార్యక్రమం చేసుకోబోతున్నాము. చక్కగా వీక్షించండి. మళ్ళీ చేస్తాను సార్. వాళ్ళకి ఇది పంపిస్తా, లింక్ పంపించరా. ఓం హ్రీం బగలాముఖీ ధ్రువదుష్టానాం వాచం ముఖం వదం పురం భయజిహ్వాం కీలయమధ్యం వినాశయామి. రెండోసారి పెట్టిందేగా. హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం బగలాముఖీ ధ్రువదుష్టానాం వాచం ముఖం వదం పురం భయజిహ్వాం కీలయమధ్యం వినాశయామి. ఓమేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ యజ్ఞేశ్వర అర్పణమస్తు.